బలం అంటే ఏంటనుకుంటున్నారు? బలహీనత అంటే ఏంటి? నేను చెప్తాను. ఒకే పాయింట్, చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శాంసన్ ఉన్నాడు, చాలా స్ట్రాంగర్. ఎంత అంటే మనం వర్ణించలేనంత. ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని వేల మందిని హతం చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సనాలిటీ. ఒక పెద్ద పెద్ద ద్వారబంధాల కమ్ములు లేపేసి భుజాల మీద పెట్టుకుని కొండపేటి చివరికి తీసుకెళ్లిపోగలిగే కెపాసిటీ. సంఖ్యలను కూడా చేత్తో పురికొస మొక్కల్లాగా తెంచి అవతల పడేయగలిగే బలాన్ని దేవుడు అతను సొంతం చేశాడు. అంత బలవంతుడు, దేహదారుఢ్యం గలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలము గలవాడు. రియల్ బాహుబలి ఎవరు? శాంసన్. మహాపరాక్రమవంతుడు. అంత పరాక్రమవంతుడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు. మానసికంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి తొడ మీద పడుకోబెట్టేసుకుని సీక్రెట్లని లాగేసింది. తొడ మీద పడుకుని సీక్రెట్లని చెప్పేశాడు అంటే ఎంత బలహీనుడు కాకపోతే చెప్పేస్తాడు. ఇంకా అందులో కూడా ఏ టైప్ బలహీనత అంటే జీరో కేటగిరీ అంటాను నేను. జీరో కేటగిరీ ఎందుకంటే ఆమె పలుమార్లు మోసగించింది, చెప్పింది చెప్పినట్టు చేసేస్తుంది. సెన్స్ ఉన్నాడు ఏమనుకోవాలి? ఇది చెప్తే ఇది కూడా చేసేస్తుంది, ఇవన్నీ చేసిందంటే ఇది కూడా చేసేస్తుంది. అంటే ఈమె నన్ను డబ్బు కోసం మోసగిస్తుంది, వేసే కాబట్టి నన్ను వాడుకుంటుంది, నన్ను ఉపయోగించుకుంటుంది, డబ్బు కోసం నన్ను మోసం చేస్తుంది. ఒకనొక దినాన నన్ను తప్పకుండా నా ప్రాణహాని, ఈమెతో నాకు ప్రాణహాని ఉంది అని గెస్ చేయగలిగే సామర్థ్యం ఉండి ఆ మాయలో పడిపోకుండా తప్పించుకుంటే బలవంతుడవుతాడు, శారీరకంగా కాదు ఆత్మీయంగా. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఆలోచిస్తే యోసేపు ఉన్నాడు. యోసేపు కండలు లేవు, యోసేపుకి అంత బలం లేదు. యోసేపుదేమి జిమ్ బాడీ కాదు, యోసేపు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు. అంటే సంఖ్యలు తెంపేసే శక్తి యోసేపుకి లేదు, సింహాన్ని చీల్చేసే శక్తి యోసేపుకి లేదు. అలాగే పచ్చి గాడిద దవడెముకు తీసుకుని 1000 మందిని హతమార్చగలిగే యోధులతో యుద్ధం చేసి హతమార్చగలిగే కెపాసిటీ యోసేపుకి లేదు. అలాగే నక్కలను పట్టుకుని వాటి తోకలు ఒకదానికొకటి ముడివేసి వాటికి అగ్ని నిప్పంటించి ఫిలిస్తీన్ల పంట పొలాల్లోకి వదిలేయగలిగే సామర్థ్యం కూడా యోసేపుకు లేదు. ఈ అన్నింటిలో అతడు వీక్, బట్ ఇన్నర్ పర్సనాలిటీలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే ఎవరూ లేరు. ఒక అమ్మాయి ఇతన్ని పిలుస్తోంది, అది కూడా యజమానుని భార్య. ఆమె వశం చేసుకుంటే మొత్తం అంతటి మీద ఇతనికి ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఆయన కూడా మీరన్న భాషలో, మన వాడుక భాషలో ఉప్పు కారం తింటున్నాడు. ఉప్పు కారం తింటే తప్పు చేసేస్తారా? ఉప్పులో ఉందా తప్పు? కారంలో ఉందా తప్పు? మన బుద్ధిలో ఉందా తప్పు? ఉప్పు కారం నిన్ను తప్పు వైపు నడిపించదు. బుద్ధి జ్ఞానం ఉంటే తప్పు చేయకుండా ఆగుతాం. ఇప్పుడు మరి అతను కూడా మీ భాషలో ఉప్పు కారం తింటున్నాడుగా, కానీ తప్పు చేయలేదంటే వస్త్రం వదిలి మరి పారిపడాడు. దాని అర్థం ఏంటి? లోపల చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఈయన బయటికి స్ట్రాంగ్ ఉన్నాడు, ఆయన లోపల స్ట్రాంగ్ ఉన్నాడు. సంసోను బయటికి స్ట్రాంగ్ ఉన్నాడు, లోపల వీక్ ఉన్నాడు. యోసేపు బయటికి వీక్ ఉన్నాడు, లోపల స్ట్రాంగ్ ఉన్నాడు. అది నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో నువ్వు అంచనా వేసుకునే కొలమానం.